కరకరలాడే తియ్యటివి డైమండ్ బిస్కెట్లను ఎలా తయారు చేయాలో చూద్దాము. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సింది పంచదార 1 కప్పు, మంచినీళ్ళు, గోధుమ పిండి 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమేమి కావాలో అన్నీ దగ్గర పెట్టుకుందాం. ఒకసారి చూడండి. మంచినీళ్ళు కావాలి, పంచదార 1 కప్పు తీసుకున్నాం కదా అది. తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కావాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దాంట్లో ఉప్పు వేసుకుంటాం. దానికి తగ్గట్టుగానే ఎంత వేస్తామో అంతే ఉప్పు మనం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత మనం పిండి కలిపేటప్పుడు దాంట్లో మనం కొంచెం నెయ్యి పోసుకోవాలి. దానికోసం అని చెప్పి నేనైతే ఆవు నెయ్యి వాడుతున్నానండి. మీరు మనకి దొరికే గేదె నెయ్యి అయినా వాడుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రై చేయడానికి మనకి నూనె కావాలి. దానికి ఒక బౌల్లో నూనె కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆవు నెయ్యి లేదా మామూలు నెయ్యి అయినా పర్వాలేదు, పంచదార, నీళ్ళు, ఉప్పు అంతవరకే. దీనికి గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన రుచికరమైనది పిల్లల కోసం స్నాక్స్ చేయడానికని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు గోధుమ పిండిలో మనం ఏం చేస్తామంటే ఒక 3 చెంచాలు నెయ్యి పోసుకోవాలి. ఈ నెయ్యి పోసుకుంటే మనకి ఇది ఫ్రై అయిన తర్వాత మంచి రుచి లభిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండిలో ఉప్పు వేసుకోవచ్చు, కానీ అది మళ్ళీ అక్కడక్కడ ఉప్పు ఆగిద్ది కాబట్టి మనం అలా కాకుండా నీళ్ళలో కలుపుకుంటే మనకి అన్ని చోట్ల ఉప్పు ఒకే రకంగా కలుస్తుంది, బాగుంటుంది, యూనిఫామ్గా ఉండిద్ది సాల్ట్. అందుకని మనం గ్లాస్ నీళ్ళల్లో కొంచెం 2-3 చెంచాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నీటితో మనం పిండి కలుపుకుంటాం అన్నమాట. ఫస్ట్ పొడి పిండిని కొంచెం అట్లా కలిపేసేసి తర్వాత మనం ఉండలు కట్టకుండా చూసుకోవాలి. నీళ్లు పోసి చపాతీ పిండిలాగా మనం కలుపుకుంటాము. ఇంట్లో చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగే కలుపుకొని ఒక అరగంట సేపు మనం ఇలా కవర్ చేసి పెట్టుకుంటాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా పాప చేస్తుందండి ఇది, నేను పక్కనే ఉండి చూస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఆటా పిండి వేసి చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఆటా పిండి చల్లుకుంటే కింద అతుక్కోకుండా ఉంటుంది. చపాతీ మనం ఎలాగైతే చేసుకుంటామో అంతే పలచగా మనం ఇది కూడా చేసుకోవాలి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మనకి 2-3 రోజులు కూడా ఇంట్లో ఉంచి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి వీలుగా ఉంటుంది. చూసారుగా పలచగా చేస్తుంది. పలచగా చేసుకుంటే ఎంత పలచగా ఉంటే అంత మంచిది, కరకరలాడుతూ ఉండిద్ది. లేదంటే మనకి పూరీలాగా బాగా ఉబ్బి సరిగా రాదనమాట. లైట్ బుడగలు వస్తాయి కానీ మరి ఒకే బుడగలాగా ఉబ్బి ఉండదు. అందుకని మనం పలచగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు నైఫ్ కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్తో కానీ ఇలా మనకి ఇష్టమైన షేపు మనం కట్ చేసుకోవాలి. నేను పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నామండి. డైమండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేస్తున్నాము. ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేస్తే మనకి డైమండ్ షేప్ అనేది వస్తుంది. కింద కొంచెం పిండి ఎక్కువగా జల్లుకుంటే మనకి తీసేటప్పుడు తేలికగా వస్తుంది అన్నమాట. సైజులు మొత్తం ఒకే సైజుగా ఉంటే బాగుంటుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ పర్వాలేదు, మనకి ఏమీ ఇబ్బందిగా ఉండదు.
బాటిల్స్ మూత తీసుకొని కూడా మనం ఇలా అద్దుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి. పిల్లలైనా సరే చేయడానికి ఈ పిజ్జా కట్టర్తో నీట్గా వస్తుంది. పిజ్జా కట్టర్ లేకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో చాకు ఉంటుంది కదా, దాన్ని పెట్టి మనము కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా మెల్లగా తీసేయాలి. కింద పిండి ఎక్కువగా ఉంటే ఇంత జాగ్రత్తగా అవసరం లేదు, మీరు జస్ట్ ఊరికైన చేతితోనే ఇలాగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, దీన్ని మొత్తం ఒక బౌల్లో వేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి పెనం పొయ్యి మీద పెట్టుకొని ఫుల్లో ఉంచాలి. దీంట్లో పక్కన పెట్టుకున్న నూనె పోయాలి. మనకి డీప్ ఫ్రైకి ఎంత అవసరమైద్దో దాని తగ్గట్టుగా పోసుకోవాలి. బాగా వేడెక్కాలి. హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న డైమండ్ షేప్ బిస్కెట్స్ని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. నూనె వేడిగా ఉండాలి, అలాగని మాడకూడదు. మనకు కొంచెం గోల్డెన్ రంగు వచ్చేటట్టుగా చూసుకొని దాన్ని మనము తీసివేయాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇది రెండో వాయి వేశారు. అతుక్కోకుండా ఉండడం కోసం మనం అప్పుడప్పుడు కలిగి పెడుతున్నాము. చిన్నపిల్లల చేత చేపిస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు చేశారన్న ఆనందంగా కూడా ఉంటుంది. ఇందులో టేస్ట్ మార్పు కానీ అలాగే ఏమీ ఉండదు. మీరు పక్కనే ఉండి పిల్లల చేత చేపిస్తే వాళ్ళకి ఎంతో కాన్ఫిడెంట్ వస్తుంది. ప్లస్ తినేటప్పుడు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియోని కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. మాకు కొంచెం పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి మా పాపని ఎంకరేజ్ చేయగలరు. తన ఫస్ట్ వీడియో అండి ఇది. ఇందులో ఏమన్నా చిన్న తప్పులు ఏమైనా ఉన్నా క్షమించి మా కామెంట్లో చేయగండి. ఇదిగోండి, ఈ విధంగా మనము మొత్తం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాము. ఇందులో ఇప్పుడు మనకి తీపి అనేది ఎక్కడ తగలలేదు, మనం చక్కెరని ఎక్కడ ఉపయోగించలేదు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కానీ అలా ఎవరైనా ఉంటే ఇలానే తినేయవచ్చు. లేదు కొంచెం తీయగా కావాలి పిల్లలకి అనుకుంటే పిల్లల కోసం మనం నెక్స్ట్ స్టెప్ అనేది పిల్లల కోసం మనం తయారు చేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇది అచ్చంగా గోధుమ పిండినండి, ఇందులో మైదా పిండి అసలు మనం కలపలేదు. చూసారు కదా. ఇప్పుడు మనం పంచదారని మనం పాకం పట్టాలి. దానికోసం మనం టీ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి దాంట్లో పంచదార వేసి తగినన్ని నీళ్ళు పోయాలి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీరు పోస్తే సరిపోయిద్ది. పాకం కూడా మరీ చిక్కగా అవసరం లేదండి, కొంచెం దగ్గర పడి లైట్గా చిక్కగా ఉంటే సరిపోయిద్ది. చూసారు కదా, 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్ళు. ఇది బాగా మరగనియాలి. నీళ్ళగా చూసారు కదా, బాగా మరిగి కొంచెం చిక్కబడాలి. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఈ డైమండ్ బిస్కెట్ల మీద పోస్తాము కాబట్టి కొంచెం వెడల్పాటి బేసిన్ తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న డైమండ్లని దాంట్లో ఉంచాలి. స్టవ్ కట్టేసిన తర్వాత మన చక్కెర పాకాన్ని డైమండ్ల మీద
పోయాలి. మా పాప ఫస్ట్ టైం కదండి, అందుకని ఇలా చేస్తున్నది. కొంచెం ఎక్కువగా పోసేసుకొని వెంటనే కలిపేసేసుకుంటే అన్నిటికీ బాగా పట్టిద్ది. ఇలా పోస్తే డైమండ్ బిస్కెట్లు మెత్తబడతాయి అని అనుకోవద్దు, కరకరలాడుతూనే ఉంటాయి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకా ఇంతేను. ఇది చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి. పిల్లలకి 2-3 రోజులు మనం స్నాక్స్ లాగా స్కూల్ నుంచి రాగానే పెట్టవచ్చు. రోజు ఏం చేస్తాము అని ఆలోచించకుండా ఒకరోజు ఈ విధంగా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్స్ కింద మనము డబ్బాలో పెట్టి పంపించడానికి వీలుగా ఉంటుంది. మీ విలువైన అభిప్రాయాల్ని, కామెంట్స్ని మాకు తెలియజేయగలరు. ఇక నుంచి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మీకు మేము అందిస్తాము. కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి. చూశారు కదా, ఇది ఆరితే పైన నీళ్ళలాగా ఏమీ ఉండదు. అది మొత్తం చక్కెర గడ్డ కట్టి తెల్లగా అవుతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి.